హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. బిర్యానీ లాగే ఉండే ఒక మంచి ఫ్లేవర్డ్ రైస్ చూసేద్దాం వచ్చేయండి. ఒక పెద్ద ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి మన దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉంటే అవన్నీ వేసేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా మనకు కట్ట కావాలి అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి. లీవ్స్ అన్ని ఫ్రై అయిపోయి మన ఉల్లిపాయలు కూడా కొంచెం పింక్ వచ్చేసిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, గరం మసాలా అండ్ రైస్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. రైస్ కూడా మసాలాలో బాగా ఫ్రై చేయండి. రైస్ కూడా ఫ్లేవర్ బాగా పట్టిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసాను నేను. ఇక్కడ వేసేసి మూత పెట్టేశాను. కొంచెం వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఉప్పు చెక్ చేసుకుని సరిపోయిందంటే నెయ్యి వేసేసి మూత పెట్టేసి ఏదైనా వెయిట్ పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇంత బాగా కుక్ అయిన ఫ్లేవర్డ్ రైస్ మనకి వస్తుంది. నేను ఆ రోజు కోకోనట్ చికెన్ కర్రీతో తిన్నాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి అంతే. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.